ప్రార్థన వాక్యంలోకి మనం వెళ్దాము. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాము. పరిశుద్ధుడా గొప్ప దేవా యేసయ్యా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమపూర్ణుడా, ప్రాణనాథుడా, మీ కొరకు తండ్రి యేసే మేము తండ్రి ఈరోజు ఈ సమయంలో మా కొరకు తండ్రి యేసే మీరు ఎలాంటి సమయం మాకు తండ్రి యేసే ఇచ్చారు. ఈరోజు తండ్రి యేసే మా కొరకు తండ్రి యేసే మీరు వచ్చి మా మధ్య నిలిచి ఉన్నారు తండ్రి. ఈరోజు తండ్రి యేసే మీ వాక్యం వినుటకు తండ్రి యేసే మీ తండ్రి యేసే మీ మధ్యలో మీతో పాటు మీ ఉండి తండ్రి యేసే నువ్వు చెప్పే మాటలు వినుటకు తండ్రి యేసే మేము వచ్చి ఉన్నాము. మమ్మల్ని నడిపించినందుకు నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. మీ కృపను బట్టి ఈరోజు ఈ సమయంలో తండ్రి యేసే మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకే మహిమ తండ్రి. గొప్ప దేవా యేసయ్యా, నీకే స్తోత్రాలు. ఈరోజు తండ్రి యేసే మాకు ఏ మాటలు అయితే అవసరమో మాకు తండ్రి యేసే ఏ విధమైన తండ్రి యేసే మీరు తండ్రి యేసే ఎలా మాట్లాడాలనుకుంటున్నారో ప్రతి మాట తండ్రి యేసే మాతో స్పష్టంగా తండ్రి యేసే మీ కృపను బట్టి మాకు తండ్రి యేసే జ్ఞానము దయచేసి మీరు మాతో మాట్లాడి మీ కృపను బట్టి తండ్రి యేసే మా మధ్య ఉండి తండ్రి యేసే మమ్మల్ని నడిపించి చివరి వరకు తండ్రి యేసే మాతో ఉండి తండ్రి యేసే నడిపించుకుంటారని నమ్ముకుంటూ చిన్న కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ప్రతి ఒక్కరు బాగున్నారండి? అందరూ దేవుని కృపను బట్టి మనందరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఈరోజు చాలా వరకు అందరం బాగున్నాము. ఈరోజు దేవుడు మనకిచ్చిన అంశము ఏమిటి అని మనం ఆలోచించగలిగితే దేవుడు చెప్పే హెచ్చరికలు. హెచ్చరిక దేవుడి దగ్గర నుంచి వచ్చే హెచ్చరిక. హెచ్చరిక అంటే తెలిసే అండి మీ అందరికీ. హెచ్చరిక అంటే ఒక వార్నింగ్. అంటే ఏంటంటే ఒక ప్రమాదానికి ముందుగా వచ్చేదే. ఎవరన్నా సరే ఒక ప్రమాదం జరుగుతుంది అని ఒక వ్యక్తి మనకి చెబుతున్నాడు అంటే హెచ్చరిస్తున్నాడు అంటే అది వార్నింగ్ అన్నమాట. అలా దేవుడు మనతో కొన్ని హెచ్చరికలు చెప్పాలని ఇష్టపడుతున్నారు. ఈరోజు దేవుని కృపను బట్టి మనకి సమయం ఇచ్చినందుకు దేవునికే మహిమ. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికల్లో మొదటిగా తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుముఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలండి, మళ్ళీ చదువుకుందాము. మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ మనం మొదటి వచనం నుంచి మనం చదువుకొనగలిగితే పౌలు గారు తిమోతి గారితో చెబుతున్న మాటలు ఇవేంటంటే హెచ్చరికలుగా తిమోతి గారికి చెబుతున్నారు. ఏంటి అంటే మనము సంపూర్ణ భక్తియు మానత్వమయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అంటే మనం చాలా వరకు ఆనందంగా సుఖముగా బ్రతుకుతున్నాము కాబట్టి దానిని బట్టి అన్నిటికంటే మనుషులుగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరికంటే అంటే మనుషులందరి కొరకు అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ మాటలు చెబుతున్నారు. ఏమిటంటే తిమోతి గారితో చెబుతున్న మాటలు ఏంటి అంటే ప్రార్థన ఎవరి కోసం చేయాలి, మనం అసలు ప్రార్థన ఎందుకు చేయాలి, మనం ప్రార్థన ముఖ్యంగా ప్రార్థన చేయాలి. దేనికి ప్రార్థన చేయాలంటే మనం ఎలా బ్రతుకుతున్నాం కాబట్టి. దేనికి ప్రార్థన చేయాలి అంటే మనం ఆనందంగా ఉన్నాము కాబట్టి. దేనికి ప్రార్థన చేయాలి అంటే మనం సుఖంగా ఉన్నాము కాబట్టి. తర్వాత ముఖ్యంగా మానవులందరి కొరకు కూడా మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. తర్వాత వచనంలో మనం చూస్తున్నాము రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలంట. తర్వాత ప్రార్థనలు చేయాలంట. యాచనలను, కృతజ్ఞతాస్థుతులు కూడా చేయాలంట. అవి దేవుడు ఏం చేస్తున్నారంటే
చెయ్యవలెనని హెచ్చరించుచున్నాను. అంటే పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిస్తున్నారంట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని మనకి అనుకూలంగా మార్చుకుంటే, అంటే మనకి అంటే ఇది వాక్యం మనతో కాబట్టి దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిస్తున్నారు, కానీ ఇప్పుడు ఉన్న సందర్భాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి యేసు ప్రభు వారు దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అంటే మనల్ని హెచ్చరిస్తున్నారు. అంటే ఎవరి కాలు ఇప్పుడు నేనున్నాను అంటే ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది కాబట్టి దేవుడు యెహోవా నవీన్ కుమార్ అనే నాతో చెప్తున్నారు, నన్ను హెచ్చరిస్తున్నారు. అలాగా ప్రతి ఒక్కరికి ఈ మాట నాకు అని చెప్పి మనం అనుకోవాలి. తిమోతి గారితో కాదు, ఈరోజు ఈ మాట మనతో దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే సుఖంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, కుటుంబంతో ఆనందంగా జీవిస్తున్నావు, నీకు ప్రతిరోజు అన్నం వస్తుంది, ప్రతిరోజు నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా రోజు తప్పి రోజు మనం ఏం చేస్తున్నాం అంటే జీవిస్తున్నాం. కాబట్టి దాని గురించి ప్రార్థన చేయాలంట. మనం ఎలా ఉన్నాము కాబట్టి మనం ఉంటే సరిపోదు, తర్వాత మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఉంటే సరిపోదు, మనుషులందరి కొరకు. మనుషులంటే ఏదో మన కుటుంబం ఒకటే కాదు, నా కుటుంబం అని చెప్పి నేను ప్రార్థన చేస్తే సరిపోదు. నా కుటుంబం ఒకటే ఉంటే సరిపోదు, నా కుటుంబంతో పాటు నా చుట్టూ ఉన్నవారు, తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నందుకు ఈ సంఘం, తర్వాత నేను జీవిస్తున్నప్పుడు ఈ ఊరు, ఈ జీవిస్తున్న ఈ దేశం, నేను ఈ భూమి మీద నిలబడ్డాను కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను చేయాలి, ప్రార్థన చేయాలి. ఎవరో ఎలా పోతే నాకెందుకు అని చెప్పి నేను ఊరుకుంటే సరిపోదు. అదే హెచ్చరిస్తున్నాడు దేవుడు. నువ్వు ఆనందంగా ఉంటే సరిపోదు, ప్రార్థన చేయాలి. నీ కొరకు ప్రార్థన చేస్తే సరిపోదు. నువ్వు ఆనందంగానే ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావంటే దానికి కారణం నేనే. నువ్వు ఆనందంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఒక్కడి గురించి ప్రార్థన చేసుకుంటే సరిపోదు. నిన్ను ఎందుకు ఆనందంగా ఉంచాను అంటే, నిన్ను ఎందుకు ఆరోగ్యంగా ఉంచాను అంటే నువ్వు ఒక్కడవేదో నా దగ్గరకు వచ్చేస్తావని కాదు. నీతో పాటు వెనకాలన్న అంటే నీతో పాటు నీ సహోదరులు, లేదంటే నీతో పాటు నువ్వు చుట్టూ కనిపిస్తున్న ప్రతి ఒక్క మనిషిని నువ్వు నా దగ్గరకు తీసుకొస్తావని అని చెప్పి దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చిన మనం చదువుకుంటే రాజుల కొరకు చేయాలంట, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలంట. అంటే ఈ రోజుల్లో ఇప్పుడు మనకి రాజులు లేరు, కానీ ఎవరు ఉన్నారు? దాని తర్వాత మాట అధికారులు ఉన్నారు. అధికారులు అంటే ఎవరు? మన ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, లేదంటే మన సీఎం, లేదంటే తర్వాత అధికారంగా ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదండి. వాళ్ళు ఏంటంటే మనకి సర్వెంట్ లాటోలు. ఎలా అంటే మనకి సర్వీస్ చేస్తూ ఉంటారు, మనకి రక్షణ కలిగించే రక్షణ దళం. ఎలా ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక పనితో ఉన్న ప్రతి ఒక్కరు, అధికారంగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్థన చేయాలంట, వాళ్ళు క్షేమంగా ఉండాలి. ఇవన్నిటికంటే ముందు ఏం చేయాలంటే వారు రక్షణ కలిగి ఉండాలి. రక్షణ అంటే దేవుని యందు వాళ్ళు ఏం చేయాలంటే ఆత్మీయంగా భక్తి కలిగి ఉండాలి. అక్కడ మనం మొదటి మాటగా చూస్తున్నాం కదా, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి. అంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి ఉన్నాము కాబట్టి నీతో పాటు చాలా మంది ఉన్నారు భూమి మీద, వాళ్ళందరూ కూడా సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలి. అంటే ఈ మాట ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలంటే అందించాలి. సువార్త చేయమని దేవుడు చెప్తున్నారు శిష్యులతో వెళ్ళిపోయేటప్పుడు. మొత్తం సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, మనం ఇప్పుడు భక్తి కలిగి ఉన్నామంటే సరిపోదు. ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నాం అంటే, భక్తి కలిగి ఉన్నప్పుడు ఎలా అంటే చాలా మంది చాలా రకాలుగా ఏ రకంగా ఉంటున్నారంటే, దేవుని సన్నిధికి వస్తారు, చాలా భక్తిగా ఉంటారు, తప్పు చేయరు. అసలు దేవునిలో ఎలా ఉంటారు అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, మొదటి మాటగా సంపూర్ణ భక్తిగా వాళ్ళు ఉంటారు. కానీ పక్కన వాళ్ళు ఏడుస్తున్నారో, పక్కన వారి పరిస్థితి ఏటో, పక్కన వారు ఎలా ఉన్నారో, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇంకేం పట్టించుకోరు వీళ్ళు. వాళ్ళ భక్తే వాళ్ళకు ముఖ్యం. దేవుని దగ్గరికి నిన్ను ఖచ్చితంగా వెళ్ళాలి అని పట్టుదలతో ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు పట్టుదలతోనే ఉండు, నువ్వు భక్తిగానే ఉండు, కానీ నువ్వు ఒక్కదానివే ఉంటే సరిపోదు. నీతో పాటు చాలా మంది ఉన్నారు వెనకాల, నీతో పాటు పాపంలో ఉండిపోయిన వారు ఎంతో మంది, వెనకబడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు.
వాళ్ళందరి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏదో దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే అదొక్కటే దేవుని సువార్త, అదొక్కటే దేవుని పని కాదు. ప్రార్థన చేయడం కూడా దేవుని పని. ఇప్పుడు నేనున్నాను, నాకు అనారోగ్యంతో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, బయటికి అడుగు వేయలేకపోతున్నాను, ఇంకా మంచం నుంచి కిందకి దిగలేకపోతున్నాను. అసలు నాకు ఎలాంటి అనారోగ్యం అంటే మంచం నుంచి కింద అడుగు పెట్టడానికి కూడా నాకు అసలు అవకాశం లేదు. అప్పుడు దేవుని సువార్త నేను చేయగలనా అంటే చేయొచ్చు. ఎలాగా? ఆ మంచం మీద ఉండి ప్రార్థన చేయాలి. దేవా, ఈరోజు నా పరిస్థితి ఇలా ఉన్నది, కానీ ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఎందుకు అంటే నేను ఇప్పుడు సువార్త చేయలేకపోతున్నాను కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా అందరికీ సువార్త చేసే అనుభూతి, అంటే అందరికీ సువార్త చేసే బలము దయచేయండి అని ఆ మంచమే నుండి ప్రార్థన చేస్తాను కదా. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నన్ను చూసి అలా ఏంటంటే సంతోషపడతారు. దాని తర్వాత మాట మనం చదువుకుంటే, హెచ్చరించుచున్నాను 3వ వచనం, ఇది మంచిదియు మన రక్షకుడి యొక్క దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం వచనంలో ఇది మనకి ఏంటంటే అనుకూలంగా ఉన్నది, మంచిది. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది మంచిది, ఇది ఖచ్చితంగా మంచిది. ఇక్కడ మనం చూస్తే ఒక 2 పేజీలు వెనక్కి తిప్పితే ఇక్కడ దెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదవగలిగితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూడముగా ఉండు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ వచనాల్లో, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతి విషయంలో. ఈరోజు అనారోగ్యం వచ్చింది అనుకోండి, స్తుతులు చెల్లించాలి. లేదంటే ఈరోజు అనారోగ్యం కాకుండా సుఖంగా ఆనందంగా జీవించావా, దేవునికి స్తుతులు చెల్లించాలి. చాలా మంది ఎన్ని రకాలుగా అంటే ఆనందంగా ఉన్నప్పుడు, లేదంటే భోజనం దగ్గర ఉన్నప్పుడు, రకరకాలుగా ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్తారు. వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు, లేదంటే అనుకూలంగా లేని పరిస్థితిలో దేవుని గురించే పట్టించుకోరు. కానీ ఇక్కడ చెప్తున్నారు దేవుడు మొదటి మాటగా 16వ వచనం నుంచి మనం చదువుకొనగలిగితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అంటే సమస్తమును, దాన్ని ఏంటంటే ఇక్కడ మనం సమస్తాన్ని ఏంటంటే తెలుసుకోవాలి. తెలుసుకొని మంచిదాన్ని మాత్రమే మనం ఏం చేయాలంటే చేపట్టాలంట. దానిలో మేలైన దానిని మాత్రమే మనం ఏం చేయాలంటే చేపట్టి మేలైనదే మనం చేయడానికి ఇష్టపడాలంట. చాలా రకాలుగా మనం చూస్తాము. ఎన్ని రకాలుగా అంటే మందు, లేదంటే సిగరెట్, ఇలా రకరకాలు ఉంటాయి కదండి. అవి అన్నీ చాలా వరకు ఇది ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి చాలా మంది ఏంటంటే ఇది చూసి వదిలేద్దాం అని చెప్పి దాని దగ్గరికి వెళ్తారు, కానీ తిరిగి రాలేరు. ఊబి లాంటిది అది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అలాంటి దాంట్ల గురించి తెలుసుకోక తప్ప అందులో ఊబిలోకి దిక్కకూడదు. అది ఊబి అని చెప్పి తెలుసుకో, అంతే, అంతవరకే. అంతేగాని అందులో దిగేసి అందులోంచి బయట రాగలనా లేదా అందులో ఎలా ఉంటది, లోపల ఇంకేమైనా వస్తువులు ఉన్నాయా, లేదంటే ఊబిలోకి అడుగు పెడితే ఎలా ఉంటది మన పరిస్థితి, ఇవన్నీ తెలుసుకోవడానికి అదేదో మంచిది కాదు. అది ఒక ఊబిలోకి ఎవరన్నా సరే అడుగు పెట్టడానికి ఇష్టపడతారండి. ఎలాంటి వారు ఇష్టపడతారు? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. చనిపోవడానికి ఇష్టపడుతున్న వారు ఏం చేస్తారంటే ఊబిలాంటి సముద్రంలోని, లేదంటే నీటిలోకి, ఇలాంటి బావుల్లోకి ఏం చేస్తారంటే చనిపోవాలి, ఈ జీవితం నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు తెలుసుకోండి, అంతే. అంతేగాని అందులోకి వెళ్ళి ఎలా ఉంటుందో పరీక్షించడం, అందులోకి వెళ్ళి ఏదో ఇలా రకరకాలుగా ఏం చేస్తారంటే ఇలాంటి పిచ్చి వేషాలు చాలా మంది వేస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు తెలుసుకోండి, వాటిలో ఏంటంటే మేలైన దానిని పట్టుకొని దానిని బట్టి మీరు ముందడుగు వేయాలి తప్ప చెడు దాన్ని పట్టుకోకూడదు.
చెడును పట్టుకోవడానికి ఈరోజు లోకంలో చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే చెడును పట్టుకుంటే సుఖం అనుకుంటున్నారు, చెడును పట్టుకుంటే సుఖం జీవితం అనుకుంటున్నారు తప్ప ఈ జీవితం అనేది కొంతకాలమే అని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ జీవితం అనేది మహా అయితే 100 సంవత్సరాల లోపులోనే తప్ప అంతకు మించి ఉండదు. దాని తర్వాత యుగ యుగాలు మనం ఏం చేయాలంటే దేవునితో జీవించాల్సిన సమయం ఉన్నది. యుగ యుగాలు దేవునితో ఆరాధన, దేవునితో ఆనందకరమైన జీవితం అనేది అక్కడ అసలైన జీవితం అనేది అక్కడ ప్రారంభం అవుతుంది. ఆ జీవితం గురించి ఆలోచించకుండా మనం ఏం చేస్తామంటే ఈ కొద్ది కాలము మనం ఎలా జీవించాలి, ఇది ఒక్కటే జీవితం అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే రకరకాలమైన పనులు చేసుకుంటూ వాళ్ళకి నచ్చిన జీవితం అని నచ్చినట్లుగా జీవిస్తూ ఎన్నో రకాలుగా చేస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నారు, ఏం చేయాలి అంటే నువ్వు ఒక్కడవే రక్షించబడితే సరిపోదు, అనేకులను రక్షించాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, హెచ్చరించాలి. ఈరోజు అంశం ఏంటంటే హెచ్చరిక. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. మన ఇతరుల కొరకు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, సంఘంలో ఎలాంటి వారు ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు, ఎలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉక్కిరిబుక్కైపోతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యంతో ఉన్నారా, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. సంఘంలో బలహీనులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ మనకు తెలియదు. ఏం చేయాలంటే బలహీనులు ఉన్నారు కాబట్టి బలహీనుల కొరకు ఏం చేయాలంటే ఎలాంటి బలహీనత వాళ్ళకు ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు. కానీ నాకు తెలియదు, నీకు తెలుసు కాబట్టి నువ్వు వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని చెప్పి ఇతరులకి మనం ఏం చేయాలంటే ఏంటంటే మనం ఒకరితో మాట్లాడుకొని వాళ్ళకి ఎలా ఉన్నది, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి దేవునితో సంభాషణ చేసే విధంగా మనం ఏం చేయాలంటే దేవుడికి ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళకున్న కష్టాలన్నీ చెప్పుకుంటున్నారు తప్ప ఇంకేం చేయట్లేదు. ఈరోజు నా పరిస్థితి ఇది అని చెప్పుకోవడమే తప్ప ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిని బట్టి నిన్ను ఎలా స్తుతించాలి అని చెప్పి దేవుణ్ణి మనం అడగట్లేదు, అసలు ఆలోచించట్లేదు. దేవుడు శ్రమలలో తోడుంటానని చెప్పి దేవుడు చెప్తున్నారు. అంటే శ్రమ వచ్చినప్పుడు దేవుడు పక్కనే ఉంటారు, దాని నుంచి నేను దాటించడానికి, బలం ఇవ్వడానికి, అంతేగాని తప్పించేయడానికి కాదు. శ్రమ ఎదురుగా వచ్చిందంటే దాన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కొంటే తర్వాత శాతాన్ని ఇంకా పెద్ద శ్రమలు పెట్టినప్పుడు ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తావు, దాన్ని ఎదుర్కొని శాతాన్ని జయించగలవు. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏ విధంగా అంటే నీకు ముందు ఎన్నో ఉన్నాయి, శాతాన్ని ఎన్నో రకాలుగా పెడతాడు, అడ్డంకులు, ముళ్ళులు, ఎన్నో రకాలుగా గోడలు, అన్ని ఏం చేయాలంటే నువ్వు పగలగొట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి మనకి ఏంటంటే అడ్డుగోడగా పాపాలు అనేవి చాలా రకాలుగా అడ్డుగోడగా ఉండిపోయాయి. అన్నిటిని ఏం చేయాలంటే మనం పగలగొట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళే విధంగా ఉండాలి తప్ప గోడ ఉంది కదా అని వెనక్కి వచ్చేయడమో లేదంటే అక్కడ ఆగిపోవడమో మనం చేయకూడదు. ఈరోజు దేవుడు తర్వాత మాటల్లో మనకి ఇంకా చెప్తున్నారు. 4వ వచనంలో మనం చూస్తే ఆయన మనుషులందరూ, చదువుదాం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును చాలండి. ఇక్కడ చూస్తున్నాము, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అంటే అందరూ ఎలా ఉండాలి అంటే రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉంటే దేవుడు ఎంతో ఇష్టపడుతున్నారంట. దాని విషయాలు అలా ఉంటే ఇష్టపడతారంట దేవుడు. ఎలాగా అంటే అక్కడ చూస్తున్నాం కదా, రక్షణ పొంది మనుషులందరూ, అక్కడ చూస్తున్నాం కదా మనుషులందరూ, కొంతమందే కాదు, క్రైస్తవులే కాదు, లేదంటే ఇలా కులమనే కాదు, ఇలా రకరకాలుగా మనం చూస్తున్నాము. ఇలాగ భేదాల రకాలుగా విడదీస్తారు కదా, వాళ్ళందరినీ కాదు. ఇక్కడ చెప్తున్నారు కదా ఒక్క మాటలో, మనుషులందరూ రక్షణ పొంది ఆయన వందు మనం ఏం చేయాలంటే నమ్మకం ఉంచిన వారై సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు చూస్తున్నారంట. అలా ఉంటే దేవుడు ఇష్టపడతారంట. దాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్య వ్యక్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు.
అంటే యేసుక్రీస్తు యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చి దేవునికి మనకి మధ్యగా ఉండి ఆయన జీవితం అనేది అని మనకి ఎలా అంటే ఒక అనుకూలంగా అంటే ఎలా జీవించాలి అని ఆయన ఏం చేశారంటే మనకి ఒక మాదిరికరంగా ఉండి ఆయన వెళ్ళారు. ఆయన మధ్య వ్యక్తిగా మనకున్నారు. అదే ఇక్కడ దేవుడు ఇక్కడ మనకి వచనంలో మనకి తెలియజేస్తున్నారు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యం యుక్త కాలమందు ఇయ్యబడెను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నారంట. అది ఒక సమయంలో కరెక్ట్గా అదే సమయంలో ఆయన ఏం చేశారంటే ఆ సమయంలో వచ్చి ఆయన అక్కడ జీవించి ఇలాగా మనందరికీ ఒక అనుకూలంగా మనందరూ జీవించాలని చెప్పి మనందరికీ మాదిరికరంగా జీవించి మనకి చెప్పే విధంగా ఒక సమయానికి తగ్గట్టుగా ఆయన జీవితంలో ప్రతిదీ సమయానికి తగ్గట్టుగా ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సమయంలో జన్మించాలి, ఏ సమయంలో మరణించాలి, ఏ సమయంలో అద్భుత కార్యం అనేది చేయాలి, ఏ సమయంలో ఏం చేయాలని ప్రతిదీ ఆయన ఏం చేశారంటే మనకి అనుకూలంగానే. కానీ మనం ఏం చేస్తున్నామంటే అనుకూలంగా కాకుండా మనకు అనుకూలంగా అంటే ఆయనకు అనుకూలంగా కాకుండా మనకు అనుకూలంగా మనం జీవించాలి. అంటే ఎలాగంటే ఇంట్లో పడుకుంటే హాయిగా ఉంటుంది, లేదంటే చర్చికి వెళ్లకుండా అలా సరదాగా బయటికి వెళ్తే హాయిగా ఉంటుంది, లేదంటే అలా స్థలానికి వెళ్తే, లేదంటే ఇలా రకరకాలుగా మనం ఏం చేస్తామంటే ఆదివారం పూటే మనం ఏం చేస్తామంటే పిక్నిక్ లాంటివి పెట్టుకుంటూ ఉంటాం. ఇలా రకరకాల ఆదివారం పూటే మనకి ఏంటంటే ఖాళీ దొరుకుతుంది చర్చికి వెళ్లకుండా అక్కడికి వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళడానికి. అలా ఏంటంటే మనకు అనుకూలంగా మార్చుకుంటాం తప్ప దేవుడు చెప్తున్నాడు ఆయనకు అనుకూలంగా మనం ఉండాలి. అలా ఉంటేనే మనం ఏం చేస్తామంటే ఒక పరిస్థితిలో దేవునితో మనం నడవగలుగుతాం, దేవుని యొద్దకు మనం చేరగలుగుతాం. దాని తర్వాత వచనాల్లో మనం చూద్దాము. ఈ సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించిన వాడిగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్యం విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. ఇక్కడ ఈ మాట అనేది తిమోతి గారితో చెప్తున్నారు. నేను సత్యము మాత్రమే చెప్తున్నాను, అబద్ధం అయితే చెప్పట్లేదు. ఈ మాటలన్నీ కూడా సువార్త రూపంలో ఈ ప్రతి ఒక్కరికి అన్యజనులకి ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పిన మాటే నేను చెబుతున్నానని చెప్పి ఇక్కడ ఈ మాటల్లో మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. దాని తర్వాత వచ్చిన 8వ వచనం మనం చదువుకొనగలిగితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. చాలండి. ఈ వచనం మనకి పురుషులకు వేరేగా ఇక్కడ ఈ వచనం అనేది ఇచ్చారు దేవుడు. అంటే ఇక్కడ వరకు ప్రతి ఒక్కరి కొరకు ఇక్కడ వరకు ఏంటంటే ప్రతి మానవుని కొరకు చెప్పిన మాటలుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి పురుషునికి వేరేగా ఇక్కడ ఈ వచనం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము కోపము, ద్వేషము, కక్షలు, క్రోధాలు ఇలాంటివి ఏమీ లేకుండా పురుషులు ఏం చేయాలంట, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నాము దేవుడు కోరుతున్నాడు మన దగ్గర నుంచి. అంటే ఇక్కడ పురుషులుగా ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ నా దగ్గర నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అంటే ప్రతి స్థలమందు నేను ఏ విధంగా ఉండాలంటే పవిత్రమైన చేతులెత్తి దేవుడిని ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. పవిత్రమైన చేతులెత్తి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. పవిత్రమైన చేతులు అంటే పవిత్రమైన చెయ్యి అంటే ఏంటి? ఈ చెయ్య ఎలాంటి తప్పు చేయగా ఈ చెయ్యి ఉండాలి. మొదటిగా ఈ చెయ్యి ఎలాగ ఉండాలంటే పవిత్రమైన పనులు మాత్రమే ఈ చెయ్యి చేసే విధంగా ఈ చెయ్యి ఉండాలి. అంటే ఈ చెయ్యి అంటే ఇదేదో ఇది కాదు, దీంతో పాటు ఆత్మీయమైన చెయ్యి. అంటే ఇది కాదు, ఇది కనిపించేది. కానీ ఆత్మీయమైన చెయ్యి ఏ విధమైన పనులు చేస్తుందంటే ఇక్కడ ఏమన్నా సరే డబ్బులు పడిపోయి ఉన్నాయంటే ఏం చేస్తుందంటే మనం ఈ చెయ్యి వెంటనే వెళ్ళి దాన్ని తీసుకొని జోబులు పెట్టుకుంటుంది. కానీ ఆత్మీయమైన చెయ్యి వద్దు 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 అని చెప్పి వెనక లాగుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ చెయ్యిని తీసుకెళ్ళి ఇలా జోబులో పెట్టుకుంటాం కదా డబ్బులు, అలాగా ఆత్మీయమైన చెయ్యిని పాడు చేస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు అలా ఆత్మీయమైన చేయిని పాడు చేసుకుంటూ ఏ విధమైన పనులు మనం చేస్తున్నామంటే అంటే ఇప్పుడు నేను ఏ విధమైన పనులు చేస్తున్నాను అంటే తప్పుడు పనులు చేయడానికి ఆత్మీయమైన చేయిని
ఉపయోగిస్తున్నాను. అలాగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అలాంటి అపవిత్రమైన చేయి కాకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవారిగా పురుషులు ఉండాలి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నారు ఈరోజు. తర్వాత వచ్చిన మనం చూడగలిగితే, మరియు స్త్రీలను అనుకోవయు స్వబుద్ధి గలవారై ఉండి, స్వస్థ బుద్ధి గలవారై ఉండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడగంటలతోనైనను జడలతోనైనను బంగారముతోనైనను ముత్యముతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక చాలండి. ఈ వచనం మళ్ళీ స్త్రీలకి ప్రత్యేకంగా ఈ వచనం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటిగా మనం చూస్తే, స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి, అంటే ఇక్కడ మనం చూస్తున్నాము స్త్రీ ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి గలవారై ఉండాలంట. వాళ్ళు ఎలాంటి బుద్ధి గలవారై ఉండకూడదు అంటే మనం చూస్తే దీనికి ఆపోజిట్, మందిరంలోకి వచ్చినప్పుడు ఒకరిని చూసి ఒకరు అసూయ కలిగి ఉండకూడదు. లేదంటే మందిరంలోకి వచ్చినప్పుడు చీరలు చూసి చాలా మంది రకరకాలుగా ఇష్టపడరు. ఎందుకంటే ఒకరు చూసుకొని నాకన్నా ఇప్పుడు మంచి చీర కట్టుకుందని ఇలా రకరకాలుగా స్త్రీకి రకరకాలుగా అసూయలు పుడుతూ ఉంటాయి. అలాగా ఉండకుండా స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, అక్కడ మనం చూస్తున్నాం కదా తగుమాత్రపు వస్త్రములు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం వస్త్రములు అంటే ఈ మాటకి ఇంకా చాలా వరకు అందరికీ ఇంకా అర్థమైపోయి ఉంటది. ఎందుకంటే రకరకాలుగా వస్త్రాలు అనేవి ఈరోజు చాలా రకాలుగా తయారవుతున్నాయి. ఈరోజు పురుషుల్ని మనం చూస్తే వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. పురుషులు ఎందుకంటే వాళ్ళు ఇంకా చింపుకొని ఇంకా రకరకాలుగా తయారవుతున్నారు. వాళ్ళకన్నా దారుణంగా ఏంటంటే స్త్రీలు తయారవుతున్నారు. వాళ్ళ గురించి లోతుగా చెప్పుకుంటే గొడవలు తప్ప ఏమి ఉండవు. అలాంటి రకాలుగా ఈరోజు మనం స్త్రీలను చూస్తున్నాం. పురుషులు చూస్తే ఇప్పుడు చూస్తే ప్యాంట్లు ఏమో చింపుకొని అదొక స్టైల్, లేదంటే ఇలా రకరకాలుగా. స్త్రీలను చూస్తే వాళ్ళు కూడా సేమ్ అలాంటి ప్యాంట్లో వేసుకోవచ్చు. లేదంటే ఈరోజు మనం చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్త్రీ ఏం చేస్తుందంటే తగు మాత్రము కాకుండా ఇలా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిందంటే ఇంక చీపురుతో తోడక్కర్లేదు వెనకాల, అలా వేసుకుంటున్నారు. లేదంటే వేసుకుందా లేదో తెలియదు అన్నట్టుగా ఆశ్చర్యపోయే రీతిగా వేసుకుంటున్నారు తప్ప తగు మాత్రముగా వేసుకోవట్లేదు. తర్వాత మనం చూస్తే ఆ వచనంలోనే తర్వాత నుంచమ్మా, వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను. ఇక్కడ మనం చూస్తున్నాం జడలతో అయితే అంటే జడలు అంటే రకరకాలుగా ఇంకా జడల గురించి మనం చెప్పనవసరం లేదు. జడలు అయితే చాలా వరకు మంచిగా వేసుకుంటున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే అసలు జడ వేసుకోకుండా వదిలేసుకుంటున్నారు. దాని గురించి పక్కన పెడదాం. తర్వాత బంగారముతోని ముత్యాలతోని వాటి గురించే చాలా వరకు గొడవలు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే బంగారం పెట్టుకొని వచ్చారు అంటే ఈవిడ అలా పెట్టుకుంది ఇలా పెట్టుకుంది అని చెప్పి చాలా మంది గొడవలు పెట్టేసుకుంటారు. తర్వాత మనం చూస్తే ముత్యములతోనేమో మిగులు వెలగల వస్త్రములతోనేమో అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఎలా ఉండాలి అని చెప్పి ఏం చెప్తున్నారంటే 10వ వచనంలో దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా, అంటే దైవభక్తి గలవారమని చెప్పుకోవాలి అని చెప్పి ఇప్పుడు నేనున్నాను, నేను దైవభక్తి గలవాడను అని చెప్పి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలంటే నేను ఎలా ఉండాలి? ముందు దైవభక్తి గలవారిగా ఉండాలి. ఎలా ఉండాలంటే నా వస్త్రము మంచిగా ఉండాలి. అదే అలా కాకుండా ఇప్పుడు చెప్పాను కదండి, అలా వేసుకుంటున్నారని చింపుకున్నట్లుగా ఇలా రకరకాలుగా తయారవి ఈ జుత్తు ఎంత 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 దూరం వరకు పెంచుకొని, లేదంటే రకరకాలుగా ఇలా చూలీలు రకరకాలుగా తయారయ్యి నేను అలాగ వెళ్ళి నేను భక్తుడిని, నేను దైవభక్తుడిని అని చెప్పుకుంటే అక్కడ అవుతుందా? వాళ్ళు ఏమంటారు అప్పుడు? నువ్వా దైవభక్తుడువా, ఎలా ఉన్నావు ఏటని చెప్పి ఏం చేస్తారు? వెంటనే నువ్వు దైవభక్తుడు కాదు, ఎలా ఉంటే అలా అవ్వదు అని చెప్పి ఏం చేస్తారు? నువ్వు కాదని చెప్పి పక్క తోసేస్తారు. అలాగా చెప్పుకోవడానికి మనం ఎలా ఉండాలంటే అర్హత కలిగిన వారిగా ఉండాలి. అలా అర్హత ఎప్పుడు వస్తుంది అంటే దానికి తగ్గట్టుగా ఉండాలి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలను. అంటే సత్క్రియల చేత అలంకరించుకోవాలంట వారు.
అంటే దైవభక్తి గలవరమని చెప్పుకోవడానికి తగినట్లుగా అలంకరించుకోవాలి. దాని తర్వాత వచ్చిన స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవు ఇయ్యలేదు. మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మించబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతయందు నిలకడగా ఉండిన ఎడల శిశుప్రస్థితి ద్వారా ఆమె రక్షింపబడెను. అక్కడ మనం చూస్తున్న ఈ వచనాల్లో స్త్రీ మౌనముగా ఉండి నేర్చుకోవాలంట, తెలుసుకోవాలంట. మౌనముగా ఉండాలి. ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకి అధికారము లేదు. అంటే పురుషుని వెనకాల స్త్రీ ఉండాలి, అంటే పురుషుని పక్కన ఉండాలి తప్ప పురుషుని ముందు లేదంటే పురుషుని మీద ఉండడానికి అధికారం లేదని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. దాని తర్వాత వచనాల్లో మొదట ఆదాము వచ్చారు, తర్వాత హవ్వ వచ్చారు. దాని తర్వాత మనం చూస్తున్నాము స్త్రీ వెంటనే మోసపరచబడింది. తర్వాత మనం చూస్తే వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమతో పరిశుద్ధత యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె ఏం చేయబడతదంట? రక్షించబడతదంట. అంటే దేవుని యందు ఆమె స్వస్థబుద్ధి కలిగి ఆమె నిలకడగా దేవుని యందు పరిశుద్ధత కలిగి ఉంటే శిశువు పుట్టే సమయంలో దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఆవిడకి తోడుగా ఉంటుందని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు శిశువు పుట్టే టైంలో ఎలాంటి బాధనైతే అనుభవిస్తారో అలాంటి పరిస్థితి ఏ సమయంలో వస్తుందో తెలియదు. అలాంటి పరిస్థితి ఏ సమయంలో వచ్చినా సరే అప్పుడు దేవుడు తోడుగా ఉంటారు. అలాంటి సమయానికి ఏంటంటే దేవుడు ఆ సమయంలో ఆమెకి సహాయం అనేది అందిస్తారు. అక్కడ మనం చూస్తే ఆమె ఎలా ఉండాలి అంటే, అలా సహాయం అందుకోవాలంటే ఎలా ఉండాలంటే ముందుగా ఏం చేయాలంటే ఏదో నేను గొప్ప అన్నట్టుగా ముందు రాకూడదు. అది దేవుడు చెప్తున్నారు ఏంటంటే పురుషుని వెనక ఉండాలి, నేర్చుకోవాలి, ఏం చేయాలంటే చెప్పింది చేయాలి. ఇలా రకరకాలుగా ఇంకా లోతుగా వెళ్తే ఇంకా చాలా ఉన్నది. దాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు హెచ్చరికగా ప్రతి ఒక్కరితో మనం ఎలా ఉండాలంటే ఇతరుల ఎడల ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే మనతో పాటు వెనక ఎంతమందిని తీసుకువెళ్ళినా మంచిదే అన్న స్థితిలో మనం ఏం చేయాలంటే ముందుకు నడిపించేవారుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి అంటే దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి తప్ప అపవిత్రమైన చేతులు మనం ఎత్తి ప్రార్థన చేసేవారుగా మనం ఉండకూడదు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మనం ప్రార్థనను మాత్రం విడవకూడదు. ఎందుకంటే మన జీవితంలో రకరకాలైన పరిస్థితులు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. మనకి ఏ విధంగా వస్తూ ఉంటాయంటే ప్రార్థన చేయడానికి సమయం దొరకదు, వాక్యం చదవడానికి సమయం దొరకదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మందిరానికి రావడానికి సమయం దొరకదు, మందిరానికి వచ్చి వాక్యం వినడానికి సమయం దొరకదు. చాలా మంది మందిరానికి వచ్చి కొంతసేపు కూర్చొని వెంటనే వెళ్ళిపోతారు, వాళ్ళకి సమయం దొరకదు. కానీ దేవుడు చెప్తున్నాడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే అసలైనది కనబడుతుందంట బయటికి. అసలైనది అంటే దేవుని భక్తి అనేది అలాంటి సమయంలోనే దేవుడు చూస్తారు. ఇక్కడికి వచ్చి ముగింపు వరకు ఉంటున్నారా లేదా అని దేవుడు చూస్తారు. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనదని దేవుడు చెప్తున్నారు. ఎందుకు అంటే శ్రేష్టమైనది అంటే ముగింపు వరకు ఉంటే అప్పుడు శ్రేష్టమైనది నువ్వు అందుకోగలవు. అంతేగాని సగం సగంగా వచ్చి వెంటనే వెళ్ళిపోతే ఆ శ్రేష్టమైన అవకాశం అనేది నువ్వు కోల్పోతావు. మన జీవితంలో ఆశీర్వాదాలు అనేవి ఎప్పుడు వస్తాయంటే మనం చివరి వరకు ఉండాలి దేవునిలో, భక్తిలో. కానీ చాలా మంది ఏం చేస్తారంటే దేవుని భక్తిలోకి ఇలా వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. నాకు తెలిసిన వారు చాలా మంది ఈరోజు ఎలా ఉన్నారంటే బాప్టిజం తీసుకొని దేవుళ్ళలో చాలా వరకు భక్తి కలిగి ఉంటాము అని చెప్పి చాలా రోజులు ఉన్నారు, కానీ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగారు. అంటే మన జీవితంలో కూడా మనం కూడా అలాగే ఉంటాం. బాప్టిజం తీసుకునేటప్పుడు ఎలా ఉంటామంటే చాలా భక్తి కలిగి చాలా వరకు నెమ్మదిగా ఎలా ఉంటామంటే ఏ తప్పు ఎరగని వారుగా, అసలే ఏంటంటారో చిన్నపిల్లలు నోట్లో వేలు పెడితే కొరకని విధంగా, అంటే అంత భక్తిగా అంత నెమ్మది కలిగిన వారుగా మనం ఉంటాం కొత్తలో. కానీ కొన్ని రోజులకి అలాగా నెమ్మదిగా ఏం చేస్తామంటే ఇంకా అదంతా పోద్ది.
మనం పాత స్థితి ఎలా ఉన్నామో అదే స్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తుంది. అలా చెప్తున్నారు, దేవుడు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవారుగా కాకుండా శ్రేష్టమైనది అందుకునేవారుగా చివరి వరకు, ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనది అనే మాటకు మనం ఏం చేయాలంటే విలువ ఇచ్చేవారుగా చివరి వరకు మనం ఏంటంటే దేవుని భక్తిలో నిలకడగా ఉండాలి. చివరి వరకు దేవుని భక్తిలో నిలకడగా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధపడంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థనలో బాగా మునిగి తేలిన వారు ఎంతో మంది ఉన్నారు. మనం ఉదాహరణగా మనం చూస్తే ప్రతి ఒక్కరికి తెలిసిన వారుగా దానియేలు గారు ఉన్నారు. ఆయన రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవారు. అసలు అలాంటి పరిస్థితి అంటే దానియేలు గారికి వచ్చిన పరిస్థితి ఎలాంటిదంటే చావే, అంతకు మించి ఇంక వేరే మార్గం లేదు. రాజు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఏం చేశారంటే రాజు కూడా ఏం చేశాడంటే జామీ చేసాడు. ఏంటంటే అలాంటి పరిస్థితి అంటే ప్రార్థన చేశాడంటే ఖచ్చితంగా సింహాల బోనులో వేయాల్సిందే అని చెప్పి రాజు కూడా ఆజ్ఞ ఇచ్చేసాడు. ఇంకా రాజు కూడా సమయంలో ఏం చేయలేకపోయాడు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దానియేలు గారు ప్రార్థన మానేరా అంటే మానలేదు. రోజు ప్రార్థన చేయడం అస్సలు మానలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నారు. ఈరోజు మనం దేవుడు తోడుగా మనకి ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ముందు దేవునికి మనం తోడుగా ఉండమని అడిగే పరిస్థితి మనకు రావాలంటే అర్హత మనం పొందుకోవాలి. ఈరోజు అర్హత అనేది ఎక్కడ వస్తుందండి, ఎలా వస్తుంది అంటే మన ప్రార్థనలో మునిగి తేలినప్పుడే. అర్హత అనేది ఇప్పుడు వస్తుంది అంటే మనం దేవుని ఎడల నమ్మకంగా ఉన్నప్పుడే, దేవుడు ఇలాంటి హెచ్చరికలు ఇచ్చినప్పుడు ఆ హెచ్చరికలు లోబడిన వారిగా ఉన్నప్పుడే. ఈరోజు ఒక రన్నింగ్ ఇలా రోడ్డు రన్నింగ్ లో ఇలాగ ప్రమాదం ఉన్నదని చెప్పి హెచ్చరిక వార్నింగ్ బోర్డు పెడతారు. ఆ వార్నింగ్ బోర్డు పట్టించుకోకుండా ఎలా పడితే అలాగ దూసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతుంది, తర్వాత ప్రాణాలకు హాని కలుగుతుంది. దేవుడు అలాగే ఈరోజు మనకి హెచ్చరికలు ఏం చేస్తున్నారంటే మనం ముందున్న రోజుల్లో ఎన్నో రకాలుగా మనకు ప్రమాదాలు ఎదురవ్వబోతున్నాయి. ఈరోజు ఈ వాక్యంలో దేవుడు చెప్తున్నారు, మనకు ముందున్న రోజుల్లో అనారోగ్యం అవ్వచ్చు, లేదంటే కుటుంబ సమస్యలు అవ్వచ్చు, రకరకాలుగా మనకి ముందు ఇంకా ఎదురవబోతున్నాయి. అవన్నీ మీరు ఎదుర్కొని అవన్నిటి ఎడల మీరు బలంగా నిలబడాలి అంటే మీరు ఏం చేయాలంటే మొదటిగా మీ కొరకు, ఇతరుల కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పవిత్రమైన చేతులు ఎత్తి దేవుని స్తుతించేవారుగా మీ ఉండాలి. ఏదో నేను ఎలా చేతులెత్తి ప్రార్థన చేస్తే సరిపోదు. ఈ చెయ్యి ఎలా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అంతేగాని అపవిత్రంగా ఉంటే దీనికి ఏమైనా విలువ ఉందా? ఏ విలువ ఉండదు. అలాగే దేవుడు చెప్తున్నాడు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా మనం ఈ రోజు ఉండాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన హెచ్చరికలను ప్రతిదీ మనం ఏం చేయాలంటే వినాలి, దానిని బట్టి మనం నడుచుకోవాలి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నిలబడాలి అంటే ముందు మనలో ఏముండాలంటే దేవుని ఆత్మ మనలో ఖచ్చితంగా ఉండాలి. అది ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. దేవుని కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తూ ఉండాలి. ఎలాంటి పరిస్థితులైనా సరే మనం వాక్యంలో చదువుకున్నాం కదా, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మనం ప్రతి సమయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడే దేవుడు మనలో ఉన్న మన ఆత్మీయతను దేవుడు చూస్తారు. కాబట్టి ఈరోజు మనం అంశం అనేది ఏమిటి అని మనం ఆలోచించగలిగితే హెచ్చరికలు, దేవుడు చెప్పిన హెచ్చరికలు. ముందుగా మనకి వచ్చింది హెచ్చరికే. ఎందుకు అంటే మనకు వచ్చే రోజుల్లో ఏం రాబోతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన హెచ్చరికలను మనం ఖచ్చితంగా లోబడి ఆయన హెచ్చరికలకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మునిగి తేని వారిగా ఉండాలి. ఎలాంటి అడ్డుగోడ వచ్చినా సరే పగలగొట్టుకుని దేవుని వద్దకు వెళ్ళడానికి మనకి బలం ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవెనలో దీవించును గాక. ప్రార్థన చేసుకొని మనం ముగించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా యేసయ్యా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. మీ కృపను బట్టి ఈరోజు ఈ సమయంలో మాతో ఎలాంటి పరిశుద్ధమైన అవకాశంలో మీరు తండ్రి మాతో మాట్లాడారు. తండ్రి మీ కృపను బట్టి తండ్రి నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. తండ్రి ఈరోజు తండ్రి మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి తండ్రి నీకు మాత్రమే మహిమ. మీ కృపను బట్టి తండ్రి ఈరోజు మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీ తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు. తండ్రి మీ కృపను బట్టి ఈరోజు మీరు తండ్రి మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి తండ్రి మాకు తండ్రి ఎంతో ఉపయోగపడే రీతిగా ఉన్నాయి. ఈ సమయం ఒక్కటమే కాదు తండ్రి, సమయం పరిశుద్ధులుగా ఉండి అనేకులను పరిశుద్ధులుగా మార్చేటకు తండ్రి మీరు మా కృప దయచేయండి, మాకు బలము దయచేయండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మేము తండ్రి నిలబడుటకు మీరు మాత్రమే మాకు తోడుండి మీ కృపను బట్టి నడిపించుకొని ఇలాంటి అవకాశాలు తండ్రి మా జీవితంలో అనేకమైన మేము తండ్రి పొందుకునేలాగా మీ కృప మాకు తోడించుతారని నమ్ముకుంటూ చిన్న కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.